ఫేస్బుక్ లో మనము నెలకి 2,70,000 రూపాయలు మనం సంపాదించుకోవాలంటే తప్పకుండా ఈ విధంగా మనం అప్లై చేసుకోవాల్సిందే. సో అప్లై చేసుకునే విధానంలో మనకి ఏమేమి ఆప్షన్స్ అడుగుతుంది, అక్కడ మనం ఎలా ఫిల్అప్ చేసుకోవాలి అనేది అయితే మీకు చూపిస్తాను. డెఫినెట్ గా ఇలా అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫేస్బుక్ లో న్యూగా వచ్చిన టూల్ ఏంటి క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనేది మనకి ఓకే అయిపోతుంది. అక్కడ నుంచి మనం నెలకి 9,000 నుంచి వెళ్ళి 2,70,000 వరకు కూడా మనం సంపాదించుకోవడానికి మన అకౌంట్ కూడా ఎలిజిబిలిటీ అవుతుంది. సో మీ అకౌంట్ కూడా ఎలిజిబిలిటీ అవుతుంది. సో స్టార్టింగ్ ప్రాసెస్ అయితే మీకు తెలుసు కదండి. సో ఒకవేళ తెలియదు అని అంటే డిస్క్రిప్షన్ లో మన వీడియో లింక్ ఉంటుంది, క్లిక్ చేసి చూడండి. లేదంటే మన ఛానల్కి వెళ్ళైనా సరే రీసెంట్ వీడియో అయితే చూడొచ్చు. ఆ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని అప్లై చేసుకోవాలి, లేదంటే మాత్రము మీరు అప్లై చేసి కూడా వేస్ట్. ఓకేనా అండి. సో స్టార్టింగ్ అయితే మనము ఈ అప్లికేషన్ ఓపెన్ చేయగానే అప్లై టు క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అని చూపిస్తుంది. ఇక్కడ మనకి ఎర్న్ $300 మోర్ ఓవర్ 3 months ఫర్ పోస్టింగ్ ఫేస్బుక్ రీల్స్ విత్ నో పర్ఫార్మెన్స్ రిక్వైర్మెంట్. అంటే ఎలాంటి రిక్వైర్మెంట్స్ తోని సంబంధం లేకుండానే నేను నెలకి $300 సంపాదించుకోవచ్చు అని చెప్తుంది. మరి ఇందాక మనము 100 నుంచి 3,000 వరకు అనుకున్నాం కదా, మరి ఇక్కడ నాకు $300 ఎందుకు చూపిస్తుంది అనేది కూడా మీకు నేను చెప్తాను. సో దాని తర్వాత గెట్ ఇన్స్టెంట్ యాక్సెస్ టు కంటెంట్ మానిటైజేషన్. సో దీనివల్ల మనకి తొందరగా కంటెంట్ మానిటైజేషన్ అనే టూల్ కూడా మనకి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. అలాగే మనకు ఫాలోవర్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని అయితే చెప్తుంది. ఇక్కడ కిందనేమో మనకి అప్లై ఎలా చేసుకోవాలి, ఎలా ఎర్నింగ్స్ చేసుకోవాలి అనేది చెప్తుంది. సో ఎర్నింగ్స్ ప్రాసెస్కి వచ్చేసరికి మనము డెఫినెట్ గా పోస్ట్ రీల్స్ అయితే కన్ఫామ్ గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. 15 రీల్స్ అయినా అప్లోడ్ చేస్తూ ఉండాలి. అంటే 30 days లో కనీసం 15 రీల్స్ అయినా మనం అప్లోడ్ చేసి ఉండాలి అని చెప్తుంది. ఏది మనం ఫేస్బుక్ లో. సో యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ అంతా కూడా సేమ్ కంటెంట్ కాబట్టి ఆటోమేటిక్గా మీరు అక్కడ కూడా అప్లోడ్ చేసుకుంటే అయిపోతుంది. పెద్ద రిస్క్ అయితే ఏముండదు. సో దాని తర్వాత ఇక్కడ నేనైతే మాత్రము కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ అనగానే ఇక్కడ నాకు ఫేస్బుక్ పేజీ, నేను పేజీ నుంచి వచ్చాను కాబట్టి సో నా పేజీ ఏంటి, అందులో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అనేది చూపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా చూపిస్తుంది, విత్ ఫాలోవర్స్ తోని చూపిస్తుంది. ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ మీద అయితే నేను క్లిక్ చేసుకున్నాను. నాకు డైరెక్టర్ చూపించడానికి రీజన్ ఏంటంటే ఆల్రెడీ నాకు పేజీ ఉన్న ఇన్స్టాగ్రామ్ డైరెక్టర్ రెండు కూడా లింక్ అయిపోయినాయి కాబట్టి అక్కడ సేమ్ చూపిస్తుంది. మనకి లింక్ అయి లేకపోతే ప్లాట్ఫామ్ మీద క్లిక్ చేసి మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ అయితే పేజీని మీరు సెలెక్ట్ చేసుకొని అది నేమ్, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారో అది ఎంటర్ చేసి కంటిన్యూ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ పేజీకి ఇన్స్టాగ్రామ్ అనేది లింక్ అయిపోతుంది. కేవలం ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనే టూల్లో మాత్రమే, ఒరిజినల్ గా కాదు. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ యువర్ ఆన్లైన్ ప్రెజెన్స్ అని చెప్తుంది. అంటే ఇక్కడ మనం యూట్యూబ్ ఛానల్ కూడా లింక్ ఇవ్వాలి కదా, పేజీకి మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ ని లింక్ చేయాలి ఒక ఫేస్బుక్ పేజీకి. కాబట్టి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. కింద మన యూట్యూబ్ ఛానల్ యూజర్ నేమ్, అలాగే నెంబర్ ఆఫ్ ఫాలోవర్స్, మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్ లో అనేది కూడా ఇక్కడ మనము మెన్షన్ చేయాలి. వేలలో ఉన్నా, 100లో ఉన్నా, లక్షలలో ఉన్నా సరే ఆ నెంబర్స్ ని ఇక్కడ మనం మెన్షన్ చేసిన తర్వాత మనము కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనము క్లిక్ చేసుకోవాలి. సో కంటిన్యూ అనగానే ఇందాక మనకి ఓన్లీ ఫేస్బుక్ పేజ్ ఇన్స్టాగ్రామ్ చూపించింది. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ అండ్ అందులో ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది అనేది చూపిస్తుంది. ఇక్కడ కింద మనకి అప్లై నౌ అనే ఆప్షన్ చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే అప్లికేషన్ సబ్మిటెడ్ అని చూపిస్తూ ఇక్కడ మన మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయమంటుంది. అవి రెండు కూడా ఎంటర్ చేసి కింద కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. నెంబర్ అండ్ ఈమెయిల్ పర్టికులర్ గా మన అకౌంట్స్ కి లింక్ అయినా ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం ప్రాబ్లం లేదు, కానీ అవి డెఫినెట్ గా వర్కింగ్ లో ఉండేలాగా మాత్రం మనం చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి లింక్ అయినాయి అనేది ఏం పర్టికులర్ అయితే కాదు. సో ఇక్కడ నేను నెంబర్ అండ్ ఈమెయిల్ అయితే మెన్షన్ చేశాను. మెన్షన్ చేసిన తర్వాత కంటిన్యూ అనగానే మనది అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది అని అయితే చూపిస్తుంది. ఇక్కడ మనం ఓకే అనగానే అయిపోతుంది. మన అకౌంట్ కనుక ఎలిజిబిలిటీ ఉంది అని అంటే మనకి నోటిఫికేషన్లో కానీ, అంటే ఫేస్బుక్ నోటిఫికేషన్లో కానీ, లేదంటే మనకి మనం సబ్మిట్ చేసిన మెయిల్ ఉంది కదా, ఆ మెయిల్కి కానీ మనకు ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్కి మీ అకౌంట్ ఎలిజిబిలిటీ అయిపోయింది, దీన్ని ఓకే చేసుకోండి అని వస్తుంది. అంటే వేరే మళ్ళీ సెటప్ అనేది ఏముండదు. జస్ట్ అది వచ్చినప్పుడు దాన్ని మనం ఓకే అని క్లిక్ చేసి మన బ్యాంక్ అకౌంట్ని మనం సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనం సంపాదించుకునేదంతా కూడా మనం ఏదైతే బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటామో అందులో మనకి స్పెషల్గా పడుతుంది. ఆల్రెడీ మనకి ఏదైనా మానిటైజేషన్ అయ్యి మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినాము అంటే అది సెలెక్ట్ చేయొచ్చు. లేదు మనకి దీనికి సపరేట్గా మనం వేరే బ్యాంక్ ఇచ్చుకుంటామంటే అలా కూడా మీరు వేరే బ్యాంక్ అకౌంట్ని ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్కి కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా కనుక ఇచ్చేసుకొని మీరు 30 daysకి 15 రీల్స్ ఒరిజినల్ కంటెంట్ కనుక మీరు అప్లోడ్ చేస్తూ వెళ్ళిన అనుకోండి, మీరు యాక్టివ్గా ఫేస్బుక్లో ఉన్నందుకు మిగిలిన ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్లో మీరు కంటెంట్ అప్లోడ్ చేస్తూ ఎక్కువ ఫాలోవర్స్, అదే 20K అంటే ఎక్కువ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి,
ఆటోమేటిక్గా మీకు 100 నుంచి మీకున్న సబ్స్క్రైబర్స్ బేస్గా $3,000 వరకు కూడా మీకు మంత్లీ ఇన్కమ్ అనేది వస్తుంది. సో 3 months తర్వాత ఈ ప్రోగ్రామ్ అనేది మనకి చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి పర్టికులర్గా 3 months అనేది మాత్రమే చూపించింది కాబట్టి ఆఫ్టర్ 3 months తర్వాత ఇది మొత్తం కూడా మనకి చేంజ్ అయిపోయి ఇంకా ఈజీగా తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రజెంట్ ఇది మనకి US అండ్ కెనడాలో మాత్రమే ఉంది. అంటే అక్కడ వాళ్ళకి స్పెషల్గా మళ్ళీ మీరు వేరే ఎలిజిబిలిటీ ఉంది ఈ కంట్రీలో అన్నట్టు లేదు అనకుండా వాళ్ళ కంట్రీ అనేది ఆటోమేటిక్గా ఉంది. కానీ మిగిలిన కంట్రీ వాళ్ళకి ఇలా అప్లై చేసుకుని కనుక ఉన్నారనుకోండి, సో అక్కడ మొత్తం కూడా ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ అనేది మొత్తం రివ్యూ జరిగి డెవలప్మెంట్ అంతా బాగానే ఉండి అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండట్లేదు, క్రియేటర్స్కి అంతా బాగానే రన్ అవుతుంది అని క్లారిటీ వచ్చిన తర్వాత సో మనకి కంటెంట్ మానిటైజేషన్ ఎలాగైతే ఇన్వైట్ ఓన్లీలో ఒక్కొక్క పర్సన్కి ఇస్తూ ఉన్నారో అలాగే మనకి ఈ క్రియేటర్ ఫాస్ట్ ట్రాక్ కూడా వస్తుంది. దీనివల్ల మనకు వ్యూస్తోని సంబంధం లేకుండా అకౌంట్ని కనుక ఒరిజినాలిటీగా మెయింటైన్ చేసుకుంటూ పోతే వేరే మానిటైజేషన్స్తో పని లేకుండానే $100 నుంచి $3,000 వరకు కూడా మనం సంపాదించుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇంకేమైనా డౌట్ ఉంది అంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.